పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ గోదావరిలో పంటు ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పంటు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యం వేలాది మందితో పాటు కార్లు, లారీలు వంటి పెద్ద వాహనాలు కూడా ఈ పంటులపైనే రేవులు దాటుతున్నాయి. ఇంత కీలకమైన ఈ పంటుల నిర్వహణ ఇటీవలే అనేక విమర్శలకు దారితీసింది. 4 రోజుల క్రితం ప్రయాణికులతో వస్తున్న సమయంలో ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తి నదీ మధ్యలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. వెంటనే దాన్ని మరో పంటు సాయంతో దరికి చేర్చారు. ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతకు ముందే ప్రయాణికులతో వెళ్తున్న మరో పంటు ఓ పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో కూడా కొంతమంది ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు వేశారు. దీనికి కారణం అధిక లోడుతో వెళ్లడమే అన్న వాదన వినిపిస్తోంది. నరసాపురం రేవుపై అధికారుల పర్యవేక్షణ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికుల్ని పంటులపై ఎక్కిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.